డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ కోర్సెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సో చాలామంది మాకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు. అండ్ ప్రీవియస్ బ్యాచెస్ 24లో కావచ్చు, 23లో కావచ్చు, 22లో కావచ్చు ఓపెన్ డిగ్రీ అండ్ ఓపెన్ పీజీ కోర్సెస్ చేసే వాళ్ళకు మాకు ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్ అంటున్నారు. సో ఈ వీడియోలో మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ మీకు ఎవరైతే కొత్త స్టూడెంట్స్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు ఉంటాయి క్లాసెస్ అండ్ ల్యాబ్ ప్రాక్టికల్స్ కావచ్చు. అండ్ మనకు బుక్స్ గురించి కూడా ఇష్యూ ఉంది, చాలామంది బుక్స్ వస్తలేవని చెప్తున్నారు. వాటి గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఓపెన్ డిగ్రీ అండి. సో ఓపెన్ డిగ్రీ ఇయర్లీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు మార్చిలో ఉంటాయి. సో మనకు జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఎగ్జామ్ ఫీజ్ పే చేయాలి. ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ చేసిన వాళ్ళకే ఎగ్జామ్స్కి అలౌ చేస్తారు. సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మార్చిలో ఉంటాయి. సో వీళ్ళతో పాటు ఏవైతే ఆర్ట్ సెమిస్టర్స్ ఫస్ట్ సెమిస్టర్స్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ అంటే 1 year కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ సెమిస్టర్, 2 years డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ సెమిస్టర్ వీళ్ళందరికీ ఒకేసారి ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఆర్ట్ సెమిస్టర్ అందరికీ మార్చ్లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్, సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జూన్, జూలైలో ఉంటాయి. సో మోస్ట్లీ మనకు జూలైలో ఉంటాయి ఎగ్జామ్స్. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మార్చ్లో అయిన తర్వాత నెక్స్ట్ మనకు జూలైలో సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. సో ఆర్ట్ సెమిస్టర్స్ ఒకప్పుడు ఉంటుంది. ఇదంతా 1 year. 1 yearలో మార్చ్లో ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జూలైలో ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెమిస్టర్ మార్చ్లో ఉంటాయి, జూలైలో సెకండ్ సెమిస్టర్ ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మార్చ్లో థర్డ్ సెమిస్టర్ ఉంటాయి, నెక్స్ట్ జూలైలో ఫోర్త్, నెక్స్ట్ ఫిఫ్త్, నెక్స్ట్ సిక్స్త్. సో ఇలా 3 yearsలో మీకు ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ ఆర్ట్ సెమిస్టర్స్ మార్చ్లో ఉంటాయి, ఈవెన్ సెమిస్టర్ జూలైలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సపోజ్ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో మీరు నెక్స్ట్ ఇయర్ ఆర్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే రాసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ పోయింది, ఒక సబ్జెక్ట్ పోయింది, వెంటనే ఎగ్జామ్స్ ఉండవు మీకు. సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఈ థర్డ్ సెమిస్టర్ రాస్తారో దాంతోపాటు ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్న బ్యాక్లాగ్స్ రాసుకోవాలి. సపోజ్ మీకు సెకండ్ సెమిస్టర్ ఒక సబ్జెక్ట్ పోయింది, ఈ సెకండ్ సెమిస్టర్ పోతే మీరు ఫోర్త్ సెమిస్టర్ రాస్తారు కదా, అప్పుడు మీరు ఈ సెకండ్ సెమిస్టర్ అయి రాసుకోవాలి. సో ఆ విధంగా ఉంటాయి, లింకప్ ఆ విధంగా ఉంటాయి. నేను ఇప్పుడు ఫెయిల్ అయినా ఇప్పుడే రాస్తా అంటే అట్లా ఉండదు. సో ఒక్కొక్క దానికి లింకప్ అయి ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు మీరు ప్రాపర్గా రాస్తే మీకు మళ్ళీ సప్లిమెంటరీ అని అవి ఏమి ఉండవు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు పీజీ. సో పీజీ వచ్చేసి 2025లో ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో సెమిస్టర్ వైజ్ పెడుతున్నారు. సో ప్రీవియస్గా మనకు ఇయర్లీ వన్సే ఉంటుండే. సో ఫస్ట్ కొత్త వాళ్ళ గురించి చెప్తాను, తర్వాత ఓల్డ్ బ్యాచెస్. సో సేమ్ ఇలా డిగ్రీ ఏ విధంగా ఉందో మనకు పీజీ కూడా ఉంటుందండి. సో ఫస్ట్ మనకు 4 semesters ఉంటాయి పీజీకి. సో ఫస్ట్ సెమిస్టర్ ఆర్ థర్డ్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఆర్ ఫోర్త్ సెమిస్టర్. సో ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలాంటి అప్డేట్ లేదు. కాకపోతే మనకు డిగ్రీ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో వీటికి కూడా సేమ్ మార్చ్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎవరైతే ఎంఎస్సీ బాటనీ కావచ్చు, ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, సోషాలజీ ఇలాంటి డిఫరెంట్ పీజీ కోర్సెస్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మార్చ్లో ఉంటాయి. దానికన్నా ముందు నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకోవాలి. సో ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సెకండ్ సెమిస్టర్ వచ్చేసి జూలైలో ఉంటుంది. సో సెకండ్ సెమిస్టర్ అయిన తర్వాత థర్డ్ సెమిస్టర్ మళ్ళీ మార్చ్లో ఉంటుంది, ఫోర్త్ సెమిస్టర్ మళ్ళీ జూలైలో అయిపోతుంది. సో మీకు 2 yearsలో కోర్స్ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ ఒక బ్యాచ్, సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఒక బ్యాచ్. సో ఎవరికైతే ఈ సెమిస్టర్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళకు వెంటనే సప్లీస్ అయితే ఉండవు. సో ఫస్ట్ సెమిస్టర్లో పోతే థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్తో పాటు మీరు ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉన్నాయి రాసుకోవాలి. సపోజ్ సెకండ్ సెమిస్టర్లో ఏదైనా సబ్జెక్ట్ పోయింది, ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్తో పాటు ఫోర్త్ సెమిస్టర్తో పాటు సెకండ్ సెమిస్టర్ కూడా రాసుకోవాలి. సో ఈ విధంగా ఉంటాయి మనకు. సో ఓల్డ్ బ్యాచెస్ అయితే జూలైలో మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సపోజ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు మొన్న రీసెంట్ రిజల్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళకు మీకు డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ప్రిపేర్ అయ్యి రాసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ గురించి అడుగుతున్నారు చాలామంది. సో ఓపెన్ డిగ్రీ అయితే కొంతమందికి డిస్పాచ్ చేశారు బుక్స్, కొంతమందికి ఇంకా డిస్పాచ్ అవ్వలేదు. సపోజ్ మీ దగ్గర నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. రాకపోతే వెయిట్ చేయాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే అక్కడ బుక్ స్టాక్స్ ఉండాలి అండ్ దాన్ని ప్రాపర్గా పంపే వాళ్ళు ఉండాలి. సో ఆ డిపార్ట్మెంట్ కూడా స్లోగా ఉంటుంది. మీరు యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసినా వెయిట్ చేయండి అంటారు తప్ప ఏం చెప్పలేరండి. సో మీరైతే ఓపికతోని వెయిట్ చేయాలి.
అండ్ ఇక్కడ బుక్స్ రాని వాళ్ళు మీరు ఏం చేయండి అంటే మనకు ఆన్లైన్ పీడిఎఫ్స్ ఉంటాయి, మీ యొక్క అడ్మిషన్ నెంబర్తోని మీరు బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో న్యూ స్టూడెంట్స్కి అప్డేట్ అవుతుంది, ఒక 1 or 2 monthsలో మీకు అప్డేట్ అవుతుంది. మీరు ఆన్లైన్లోనే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ మీకు ఏవైతే హార్డ్ కాపీస్ పంపుతారో అవి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. లేదు అంటే ఒక 1 month వెయిట్ చేస్తా అంటే మీకు టెక్స్ట్ బుక్స్ వచ్చేస్తాయి. క్లాసెస్, సో ఎవరైతే ఓపెన్ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, మీ స్టడీ సెంటర్లో క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో మనకు షెడ్యూల్ వచ్చేసి నవంబర్ నుంచి రిలీజ్ చేస్తారు. సో అది ఇంకా అప్డేట్ చేయలేరు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో. హాఫ్ ఆఫ్ ది సిలబస్ మీకు స్టడీ సెంటర్లో చెప్తారు. ఇది మ్యాండేటరీ ఏం కాదండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నేను క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అవుతా అంటే అటెండ్ అవ్వచ్చు. ఇవి ప్రాక్టికల్ క్లాసెస్ అంటారు, అంటే ఆన్లైన్ ప్రాక్టికల్ క్లాసెస్ అంటే థియరీ సబ్జెక్ట్స్, థియరీ చెప్తారు. ఎవరైతే ఓపెన్ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ల్యాబ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ తీసుకుంటే, సపోజ్ ఎవరైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, సో స్టాటిస్టిక్స్ కావచ్చు, కొన్ని బీకామ్ కావచ్చు, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీకు ఏవైతే ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో అవి సపరేట్గా మీకు ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ మీ స్టడీ సెంటర్లో కూడా చెప్తారు. అవి ఎప్పుడైతే ఉంటాయో పక్క మీరు అటెండెన్స్ అలాంటి ఆ క్లాసెస్కి మీరు వెళ్ళాలి. వాళ్ళు షెడ్యూల్ చెప్తారు, ఈ 7 days మీరు రావాలి, ఈ 5 days రావాలి. సో ఇలా చెప్తారు. అప్పుడు మ్యాండేటరీగా మీరు వెళ్ళాలి. వెళ్ళకపోతే మీకు ఎగ్జామ్స్కి అలో చేయరు. ప్రాక్టికల్స్కి థియరీ రాసుకోవచ్చు, థియరీ నో ప్రాబ్లం. ఈ ప్రాక్టికల్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలంటే ఎగ్జామ్స్కి మీరు వాళ్ళు పెట్టినప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళి రికార్డ్స్ ఉంటే రికార్డ్స్ రాయాలి, ఎగ్జామ్స్ పెడతారు. సో ఇవి కూడా పాస్ అవ్వాలి. ఇవి పాస్ అయితేనే ఓవరాల్గా మీరు పాస్ అయినట్టు. ఓన్లీ థియరీ రాస్తాను నేను ఇవి రాయనంటే అట్లా ఉండదు. సైన్స్ స్టూడెంట్స్, సో ఎవరైతే ల్యాబ్ సబ్జెక్ట్స్ ఉంటాయో మీ క్లాసెస్ ఉంటాయి, వెళ్ళాలి. అండ్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ స్టడీ సెంటర్లోనే ఉంటుంది. అండ్ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కావచ్చు, హైదరాబాద్ స్టడీ సెంటర్లో ఉన్న వాళ్ళు మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే మోస్ట్లీ అన్నీ ఉంటాయి ఈ ప్రాక్టికల్కి సంబంధించినవి. సో అది మనకు యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటుంది. అండ్ అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మీ స్టడీ సెంటర్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ కొంతమంది స్టడీ సెంటర్లో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో కొద్దిగా రెగ్యులర్గా వాళ్ళ కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు ప్రాపర్గా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫస్ట్ సెమిస్టర్ 3rd, 5th మార్చ్లో ఉంటాయి. 2, 4, 6 జూలైలో ఉంటాయి. పీజీ వాళ్ళకి కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఈ ఇయర్ నుంచి కొత్త సిస్టమ్ కాబట్టి ఎగ్జాక్ట్ చెప్పలేము, కానీ ఇదే ఫాలో అవుతారు. బుక్స్ రాని వాళ్ళు వెయిట్ చేయాలి. క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, రికార్డ్స్ రాయాలి. మీకు ఎగ్జామ్స్ పెడతారు, అవి పాస్ అయితేనే మీకు అలో చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో రెగ్యులర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ విజిట్ చేయాలి ఎవ్రీ 1 week, 10 days to 15 daysకి. సో దట్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సో మీకు ఎవరికైతే అప్డేట్స్ కావాలో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఏమన్నా ఇంపార్టెంట్ లింక్స్, రిజిస్ట్రేషన్ లింక్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ఏమన్నా ప్రాక్టికల్ క్లాసెస్ కావచ్చు, ఏమన్నా అప్డేట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.